హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, లలిత జ్యువెలర్స్ ఎండి ఎం కిరణ్ కుమార్తో లలిత జ్యువెలర్స్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ వ్యాపార రంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ లలిత జ్యువెలర్స్ వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతోమంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. వరంగల్ ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలిత జ్యువెలరీ మనకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజల మన్ననలు పొందుతున్న యాజమాన్యాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. లలిత జ్యువెలర్స్ సంస్థ అధినేత ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందుబాటు ధరలలో అందించేందుకు మా సంస్థ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీరుల అదృష్టవంతులు వారు. యాడ్కి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇవాళ వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలిత జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు, నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తుంటారు. మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలిత జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హనుమకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు, జిల్లా కార్పొరేషన్ మేయర్ గారు గుండు సుధారాణి గారు, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు, కిరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ చూడనంతమంది మీడియా సోదరులు కూడా ఉండటం అనగానే మరి షాప్ చూద్దామని వచ్చారో, వార్త కవర్ చేసుకొచ్చారో, లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారో. జనరల్గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ని, వాళ్ళని సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు. మనకు సెలబ్రిటీ కిరణ్ గారే అయిపోయింది కాబట్టి ఏదేమైనా ఇలాంటి షోరూమ్స్ రావటం, ఎంప్లాయ్మెంట్ మొట్టమొదట కిరణ్ గారు రాగానే అడిగినాను, ఎంప్లాయ్మెంట్ హన్మకొండ మా లోకల్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి రావటం కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేమందరం మీకు ఇక్కడ సహకరిస్తామని మనవి చేస్తూ సెలవు. అతిపెద్ద నగరంగా రూపొందుకుంటున్నటువంటి వరంగల్ నగరంలో లలిత జ్యువెలర్స్ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదలుగా మన లలిత జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి ఎండి గారు అయినటువంటి కిరణ్ గారికి, వారి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసలు అందరూ కూడా ఏ షోరూంలో ఏది ఓపెనింగ్ అయినా కానీ ఎవరినో ఒకరిని సెలబ్రిటీస్గా పిలుస్తుంటారు. కానీ వీరు నేను చూస్తున్నాను దాదాపు 20 సంవత్సరాలుగా. నేను మొట్టమొదలు 20 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలిత జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని. కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి 57వ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం. వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట, డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన ఎండి గారి కిరణ్ గారి ఫోటోతోటి ఏ నగరంలో చూసినా కానీ ఈరోజు ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ వరంగల్ నగరంలో అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా మహిళలు ఏమున్నా లేకున్నా వీసం ఎత్తు బంగారం అన్నా కొనుక్కోవాలన్నది మన మహిళలకు ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం, ఆలోచన. అంటే ఏం లేకున్నా కానీ చిన్న
పేద కుటుంబమైనా కానీ పుస్తమెట్టలైనా ఉండాలన్నది మన సాంప్రదాయం. దానికి అనుగుణంగా వారికి పేద ప్రజలకి అందరికీ అందుబాటులో విధంగా లలితా జ్యువెలర్స్ అంటే అన్ని చిన్న వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని పేరున్నది. మా కస్టమర్స్ ఎవరు అని అంటే మిడిల్ క్లాస్ కస్టమర్స్ మాకు అని చెప్తుంటారు కిరణ్ గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నగర ప్రజలందరూ కూడా మంచి నాణ్యమైన బంగారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని ఆశిస్తూ వారికి మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు. సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు. ఏదైతే డబ్బులు ఊరికే రావు అన్నారో అదే మాట నిజము. అదేవిధంగా ఆయన కేవలము నాణ్యతను తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. వేరే షాప్స్తో కంపేర్ చేసుకోండి మా నాణ్యత మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ క్లయింట్స్ ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా. వచ్చినాను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను, ఆ షోరూమ్ చూశాను. కానీ మొన్న రాత్రి వచ్చినాను, నిన్న 3 ఇంటికి వెళ్ళాను. సో కావ్య మేడం ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళదు, ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళాను. అక్కడ పోయిన వెంటనే అక్కడ ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నింది. సో సార్ నన్ను కూడా దాంట్లో కలిపేసి నేను కూడా అక్కడ ఉండి సార్తో తర్వాత కొద్దిసేపుల్లో ఒక ఫ్యామిలీ లాగానే నాకు నిజంగా వరంగల్లో ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ. అలా నన్ను ట్రీట్ చేశారు, ఒక గెస్ట్గా కాదు కూర్చోపెట్టి. ఇక నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ చేత్తోనే భోజనం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చా నన్ను చెప్పారు. సో ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం వ్యాపారం గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది శ్రీ పెడతాం కదా, సో దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అక్కడి నుంచి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే అంతా 916 హాల్ మార్క్, దాని మీద సింబల్ నంబర్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది, మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది, ఇది 22 క్యారెటా కాదా. ముద్ర వేసేది ఏం లేదు, హాల్ మార్క్ చేసేది ఏం లేదు, మిషన్ ఉంది, లేజర్ మిషన్ ఉంది, ఎవరైనా కొట్టిచ్చేస్తారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. తర్వాత ఈరోజు ఇది 57వది. ఇంకా ఒక 3:30కి మిర్యాలగూడలో 58ఇది. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి. ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం, అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది. సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఉరికేం రావు. కంపేర్ చేసుకోండి. నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా, మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను. మీ లలితాలో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికేం రాదు, మీరు కష్టపడి సంపాదిస్తారు, ఒక్కొక్క పైసా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారని చెప్పేసి కొనుక్కుంటున్నారు. రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం, వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు. రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి, కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం. ఎంత తరుగులు ఇస్తున్నారు, ఎంత కూలీ ఇస్తున్నారు, రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇంకొకటి ఇక్కడ కొంచెం నాకు తెలిసింది, రాళ్ళు తూకము 100% కరెక్ట్గా పర్ఫెక్ట్గా తగ్గించుకోవడం లేదు. సో అది కూడా మీరు జాగ్రత్త పడాలి. 500 రూపాయలకి మీరు 8,000 ఇస్తున్నారు. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొనినప్పుడు ఫుల్ గ్యారంటీతో తీసుకోండి. ఎక్కడ కొనినా కూడా దాంట్లో ఏం అభ్యంతరం లేదు, కానీ మంచి రెప్యూటెడ్ షాప్లో గ్యారంటీ ఉన్న దగ్గర కొనండి.